హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మన అందరికీ సుపరిచితమైనటువంటి రాధా మనోహరన్ దాస్ కోసం, అతని యొక్క వివేకం కోసం వీడియో తీయాలని అనిపించింది. అయితే ఆ వీడియో తీసే ముందు ఆయన్ని యాంకర్ ఏమని అడిగాడంటే, రాముడు ఉన్నాడు అనడానికి రుజువేంటి, మన భారతదేశంలో రుజువేంటి అని అడిగినప్పుడు అతడు రాముడి కోసం కొన్ని విషయాలు చెప్పి, తర్వాత క్రిస్టియన్స్ పూజించేటువంటి యేసు కోసం కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అయితే దానికోసం మాట్లాడే ముందు ఆయన వీడియోలో ఏం మాట్లాడాడో ఒకసారి మనం చూద్దాం. దైవము ఒక మానవ అవతారము, రుజువులు ఉన్నటువంటి ఓ గొప్ప దార్శనికుడు. దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ రామ. నేను ఉదాహరణ ఇస్తాను, నువ్వు అడిగావు కాబట్టి, అంటే నువ్వు ప్రశ్న అడిగావు కాబట్టి. రాముడు పుట్టిన చోట్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా గుడి కూలగొట్టిన తర్వాత, గుడి కట్టిన తర్వాత ఎప్పుడూ పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన పుట్టినరోజు, కళ్యాణం అన్నీ జరుగుతూనే ఉన్నాయి. విన్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆ యాంకర్కి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఈ రాధా మనోహరన్ దాస్ని. ఈయన మాట్లాడేది రామాయణంలో ఉన్న రాముడి కోసమా, లేకపోతే ఆలయం నిర్మించినప్పటి నుంచి ఉన్నటువంటి రాముడి కోసమా? ఒక విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాముడు త్రేతాయుగం నుంచి ఉన్నాడు. అంటే దాదాపుగా 36 లక్షల సంవత్సరాల క్రితం రాముడు ఉండటం జరిగింది. అదేవిధంగా రాముడి గుడి కట్టి 36 లక్షల సంవత్సరాలు లేదు. అదే కాకుండా ఈ యొక్క ఇప్పుడు 2024లో నిర్మించినటువంటి ఆ దేవాలయం కంటే ముందు అక్కడ ఒక మస్జిద్ ఉండేది. ఆ మస్జిద్ ఒక మహమ్మదీయులు యుద్ధానికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి దేవాలయాలు కూల్చేయడం జరిగింది. ఆ కూల్చేసిన సమయంలో అక్కడ ఉన్నటువంటి మందిరం, ఆ మందిరాన్ని తీసేసి అక్కడ మసీదు కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక విషయం, ఈయనకి తెలియని విషయం ఏంటంటే,